ఓం శ్రీ గురుభ్యో నమః. అర్జున విషాద యోగము శ్రీమద్భగవద్గీత మొదటి అధ్యాయము 28వ శ్లోకం. కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం. అర్జునుడు యుద్ధభూమినందు నిలబడి ఉన్న ఆ బంధువులందరినీ చూసి దయాద్రహృదయుడై దుఃఖించుచు ఇలా పలుకుతాడు. ఇక్కడ కృప అంటే దయా, కరుణ, కనికరము, జాలి అనే అర్థము. ఇది మంచి సుగుణమే కానీ చూపాల్సిన చోట చూపించకపోతే అది శోభించదు. అలాగే అధర్మమైనటువంటి కౌరవులపై అర్జునుడు ఈ కనికరాన్ని చూపించడం అనేది కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు ఈ పాండవులకి చాలా చాలా అపకారం చేశారు. చిన్నప్పటి నుంచి లక్క ఇంట్లో కాల్చేశారు. తరువాత చాలా అధర్మంగా ప్రవర్తించారు. వీళ్ళకి రావాల్సిన రాజ్యాన్ని ఇవ్వలేదు. తర్వాత పాంచాలిని నిండు సభలో అవమానించారు. ఇలాంటి వాళ్ళ మీద తన వాళ్ళు, నా బంధువులు, వీళ్ళని చంపకూడదు అనే మమకారం అనేది రావడం అనేది క్షత్రియుడైన అర్జునుడికి అది యుద్ధ సమయంలో రావడం అనేది ఇక్కడ కరెక్ట్గా లేదన్నమాట. అందుకని ఈ గీతాతత్వ ప్రబోధాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలాంటి మమకారాన్ని తొలగించడానికి బోధిస్తాడనమాట. అలాగే విషీదన్ అంటే దుఃఖించుచు అని చెప్పుట వలన అతనికి ఎంత బలమైనా ఉండనివ్వండి, అతను చాలా జ్ఞాని అయి ఉండొచ్చు, ఫిజికల్గా చాలా బలంగా ఉండొచ్చు, శక్తి సామర్థ్యాలు ఉండొచ్చు, వీరుడై అయి ఉండొచ్చు. కానీ ఈ అజ్ఞానం అనేది ఆవహించినప్పుడు దుఃఖం కలిగినప్పుడు శక్తిహీనుడైపోతాడనమాట. ఇట్లాంటి మనోవ్యాధికి చికిత్స చేయకపోతే అతనికి ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత శరీరం స్ట్రాంగ్గా ఉన్నా కూడా ఆ చింత అనేది వీడదు. మనకి కూడా డైలీ రొటీన్లో కొంతమంది బాగా చదువుకున్న విద్యార్థులు కూడా సూసైడ్ చేసుకుంటారు. ఎందుకంటే అది అజ్ఞానం అన్నమాట. వాళ్ళకి అది మనోవ్యాధిగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలకే మనోవ్యాధికి గురవుతారు. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, అర్జునుడి పరిస్థితి అంతే. ఈ ప్రపంచం అనే కురుక్షేత్రంలో కూడా మనకి కొన్నిసార్లు కలుగుతూ ఉంటుంది ఇట్లాంటి అధైర్యము, పిరికితనము. ఇలాంటి వాటన్నిటినీ జయించడానికే శ్రీకృష్ణ పరమాత్మ మనకి భగవద్గీతని బోధించాడు. అప్పుడు కురుక్షేత్రంలో అర్జునుడికి బోధించాడు. ఇప్పుడు ఈ కురుక్షేత్రమైనటువంటి కలియుగంలో మనకి బోధిస్తున్నాడు అన్నమాట. దీన్ని జాగ్రత్తగా చదివి అర్థం చేసుకొని మన జీవితానికి అన్వయించుకుంటే మనకి కలిగినటువంటి దీనస్థితి నుంచి కూడా బయటికి రావచ్చు. ఇప్పుడు ఈ అర్జునుడి యొక్క దీనస్థితి నుంచి బయటికి రావడానికి ఈ ఆత్మవిద్యని బోధిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఓం శ్రీ గురుభ్యో నమః.